హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ మధ్య ప్రతి ఒక్కరూ సరదాగా సంతోషంగా గడపడానికే ఇష్టపడుతున్నారు. ఒకప్పుడు మాటేమో గాని కరోనా తర్వాత ప్రతి ఒక్కరి జీవన విధానం మారిపోయింది. ఎందుకో తెలియదు గాని ఈ రోజు బ్రతికితే చాలు అన్నట్టుగా ఉంది అందరి లైఫ్ స్టైల్. అంటే రేపటి గురించి ఆలోచన లేకుండా ఈ రోజు మాత్రమే మనది అని గట్టిగా నమ్మడం మాత్రమే కాదు, ఈ రోజును ఎలా సంతోషంగా గడపాలి అని ఇంచుమించు అందరూ ప్లాన్ చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. అంటే ప్రతి చిన్నదానికి పార్టీలని, ఫంక్షన్లని, ఇలా ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితంలో జరిగిన చిన్న చిన్న సంఘటనలు కూడా పార్టీల రూపంలో సెలబ్రేట్ చేసుకోవడం మనం తరచూ చూస్తూనే ఉన్నాం. అయితే పార్టీలు చేసుకోవడం తప్ప అంటే తప్పు కాదు. కానీ ఇక్కడ మనకు తెలియకుండానే చాలా పెద్ద తప్పును మనం చేస్తున్నాం. ఆ తప్పు వల్ల కొన్ని ప్రాణాలు కూడా పోతున్నాయి. ఇంతకీ పార్టీ చేసుకుంటే తప్పేంటి, ప్రాణాలెందుకు పోతాయి అనే డౌట్ మీకు రావచ్చు. నేనిక్కడ పార్టీ చేసుకోవడం తప్పు అని చెప్పడం లేదు. ఆ పార్టీలో ఏం తింటున్నాము, ఏం తాగుతున్నాము అనే స్పృహ లేకుండా కొన్ని పార్టీలు లేదా కొన్ని రకాల హోటల్స్ లో దొరికే ఫుడ్స్ వల్ల మనిషి సంతోషం కాస్త ఆవిరైపోతోంది. మరి ఈనాటి వీడియోలో పార్టీల పేరుతో, ఫంక్షన్ల పేరుతో, లేదా వీకెండ్స్ పార్టీలని, ఫాస్ట్ ఫుడ్ అని రకరకాల కొత్త ఫుడ్లు ట్రై చేసే వాళ్ళు చేస్తున్న అతి పెద్ద తప్పిదమేంటో ఈనాటి వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అది కూడా మనందరం తెలుసుకోవాల్సిన వీడియో కాబట్టి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేమెప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకే వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్ కూడా. మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి చేరుతుంది కూడా. కాబట్టి లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. మన పక్కన ఎవరైనా సిగరెట్ తాగుతూ ఉంటే ఆ పొగను మనం భరించడం చాలా కష్టం. అందుకని వాళ్ళకి మనం చెబుతాం, కాస్త అటు వెళ్ళండని, లేకపోతే కొంచెం సిగరెట్ ఆపండని చెబుతూ ఉంటాం. మన శరీరం పొగని పీల్చలేదు, భరించలేదు. అందుకే సిగరెట్ తాగే వాళ్ళు చాలా రకాల అనారోగ్యాల బారిన పడుతూ ఉంటారు. వాళ్ళు మాత్రమే కాదు, వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం అయితే ఉంటుంది. ఇది మన అందరికీ తెలిసిన విషయమే. కానీ మనకు తెలిసి కూడా మన చేజేతుల పార్టీల పేరుతో మనం ఏం తింటున్నాము, ఏం తాగుతున్నాము, ఏ కల్చర్ లో బ్రతుకుతున్నామని ఒక్కసారి ఆలోచిస్తే ఆశ్చర్యం వేయక మానదు. దీనికోసం ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనలు మీకు చెప్పబోతున్నాను. కర్ణాటకలోని దేవనగిరి అనే ప్రాంతంలో ఒక ఎగ్జిబిషన్ జరుగుతోంది. అక్కడికి ఒక తండ్రి తన కొడుకుని తీసుకుని వెళ్లాడు. నిజానికి ఎగ్జిబిషన్ అంటే చిన్నపిల్లలు ఎగిరి గంతేస్తారు. చాలా రకాల స్టాల్స్ ఉంటాయి, ఆట వస్తువులుంటాయి, ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. అలాగే వాళ్ళు ఆడుకోవడానికి చాలా రకాల గేమ్స్ కూడా ఉంటాయి. పిల్లలు కాబట్టి వాళ్ళ కంటికి ఏది బాగుంటే అది కావాలని మారం చేస్తారు. కానీ తల్లిదండ్రులు ఆ పిల్లలకు అది సేఫా కాదా అని ఆలోచించి మాత్రమే పిల్లలకు కొనివ్వడం గాని, తినిపించడం గాని చేస్తూ ఉండాలి. ఇదిగో ఇక్కడ జరిగిన ఈ సంఘటన ఎంత భయంకరంగా ఉందో చూడండి. ఇది ప్రపంచమంతా వైరల్ అయింది కూడా. ఈ ఎగ్జిబిషన్ లో రకరకాల ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. కానీ ఒక ఫుడ్ స్టాల్ మాత్రం చిన్న పిల్లలను బాగా అట్రాక్ట్ చేస్తోంది. అదే స్మోక్ బిస్కెట్. అంటే ఒక కప్పులో బిస్కెట్స్ వేస్తారు, కానీ అందులో పొగ ఉంటుంది. ఆ పొగతో పాటు బిస్కెట్స్ తినాలి. ఆ తండ్రి పిల్లాడు అడిగాడు కదా అని కొనిపెట్టాడు. పిల్లాడు కూడా ఆత్రంగా ఆ బిస్కెట్స్ ని ఆ పొగతో పాటు మింగేశాడు. అంతే, అలా మింగిన కొంచెం సేపటికి ఆ పిల్లాడు ఉక్కిరి బిక్కిరైపోయి కింద పడిపోయి బిస్కెట్లను ఉమ్మేశాడు. కానీ ఆ పిల్లాడి శరీరంలోకి మాత్రం పొగ కావలసినంత వెళ్లిపోయింది. దాంతో స్పృహ కోల్పోయాడు. అలాగే హర్యానాలోని గుర్గాం అనే ప్రాంతంలో కూడా ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. ఫ్యామిలీ అంతా హోటల్ కు వెళ్లి చక్కగా భోంచేస్తున్నారు. భోజనమైన తర్వాత కామన్ గా మౌత్ ఫ్రెషనర్ ఇస్తారు కదా, అలా మౌత్ ఫ్రెషనర్ నోట్లో వేసుకున్నారో లేదు, అప్పటి వరకు ఎంతో సరదాగా గడిపిన వాళ్ళు ఆ మౌత్ ఫ్రెష్ వేసుకోగానే ఒక్కసారిగా కేకలు, నోరంతా ఎర్రగా అయిపోయి నోట్లోంచి బ్లడ్ రావడం, కొంతమంది అయితే వామిటింగ్స్ చేసుకోవడం, ఇంకొంతమంది మోషన్స్ కి పరిగెట్టడం. అక్కడ వాతావరణం అంతా భయంకరంగా మారిపోయింది. దీనికి కారణం కేవలం మౌత్ ఫ్రెష్. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే మౌత్ ఫ్రెష్ తిన్నా, స్మోక్ బిస్కెట్లు తిన్నా పిల్లలు చనిపోతారా అనే ప్రశ్నలు మనకి వస్తూ ఉంటాయి. ఈ సంఘటన కూడా చూడండి. ఇది ఢిల్లీలో ఒక పబ్బులో జరిగింది. పబ్బులో కొంతమంది ఎంజాయ్ చేస్తున్నారు. సడన్ గా అక్కడికి ఆ పబ్ మేనేజర్ వచ్చి, మా దగ్గర కొత్త రకం కాక్టైల్ ఉంది, టేస్ట్ చేస్తారా అని అడిగాడు. కాక్టైల్ అంటే సాధారణంగా మనందరికీ తెలిసిందే, అందులో ఆల్కహాల్ కలుపుతారు. అంతేకాదు, ఈ కాక్టైల్ ప్రత్యేకత ఏంటి అంటే ఈ కాక్టైల్ లిక్విడ్ నైట్రోజన్ తో తయారైంది. ఏదో కొత్తగా ఉంది, ట్రై చేద్దామని తీసుకుంటామని చెప్పారు. అలా చెప్పగానే వాళ్ల ముందు ఈ నైట్రోజన్ గ్యాస్ తో ప్రిపేర్ చేసిన కాక్టైల్ దర్శనమిచ్చింది.
చూడ్డానికి చాలా అట్రాక్టివ్ గా పొగతో ఉంది. అందుకనే అందరూ ఏదో కొత్తగా ఉంది ట్రై చేద్దామని ఉత్సాహంగా తీసుకున్నారు. అందులో ఒక వ్యక్తి అలా తాగగానే కింద పడిపోయి కొలాప్స్ అయిపోయాడు. వెంటనే హాస్పిటల్ కి తీసుకువెళ్లగానే భయం గొలిపే నిజమొకటి తెలిసింది. అతను ఆ నైట్రోజన్ గ్యాస్ తో తయారు చేసిన కాక్టైల్ తాగగానే లోపలి అవయవాలన్నీ కాలిపోయినట్టుగా డాక్టర్స్ చెప్పారు. ఇవన్నీ ఎప్పుడో జరిగినవి కాదండి, ఈ మధ్య జరిగిన సంఘటనలే. ఇంతకీ ఈ నైట్రోజన్ గ్యాస్ అంటే ఏంటి? మనకెందుకు హాని చేస్తుంది? అసలు దీన్నెందుకు ఈ మధ్య పార్టీల్లోనూ పబ్బుల్లోనూ ఆఖరికి చిన్నపిల్లలకు కూడా ఈ కల్చర్ ఎందుకు అలవాటైంది? అలాగే ఈ మధ్య బాగా ప్రాచుర్యం పొందింది కూడా ఒకటుందండోయ్, అదే ఫైర్ పాన్. అదేనండి, అగ్గితో తయారు చేసిన కిళ్ళి అనమాట. ఈ అగ్గితో పాటే అలా నోట్లో వేసేసుకోవాలి. చాలా మంది యువత అట్రాక్ట్ అవుతున్నారు దీనికి. ఇది కేవలం ఐస్ తో తయారు చేస్తున్నారు అని చెబుతున్నారు. కానీ ఇది కూడా చాలా డేంజర్ అని కొంతమంది చెబుతున్నారు. ఎందుకంటే తయారీదారులు కేవలం ఐసు వేస్తామని కొందరు, లవంగాలకు మంట పెట్టామని కొందరు ఇలా చెప్పుకుంటూ పోతారు గాని నిజానికి అందులో ఏది వాడుతున్నారు అనేది మనమైతే గ్రహించలేం. కానీ వైద్యులేమంటున్నారు అంటే హానికరమైన పదార్థాలతో గనక తయారైతే చాలా దుష్ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అంటున్నారు. ఇవి యాసిడ్ పెప్టిక్ రుగ్మతలను తీవ్రతరం చేస్తుంది అంటున్నారు. నిజానికి ఈ సంఘటనలు చూసి మీరంతా భయపడి ఆశ్చర్యపోయి ఉంటారు. కానీ నైట్రోజన్ను మనకు తెలియకుండానే మన రోజువారీ జీవితంలో ఉపయోగిస్తూ ఉంటాం. మీకు ఇంకొక నిజ సంఘటన చెప్పి నైట్రోజన్ గురించిన విషయాలు తెలుసుకుందాం. సుమారు 30 ఏళ్ల క్రితం జరిగింది ఈ సంఘటన. సుపారీ తీసుకుని ఒక మహిళను ఒక వ్యక్తి హత్య చేశాడు. ఆ కేసులో అతనికి అమెరికా ప్రభుత్వం మరణ శిక్ష విధించింది. 58 ఏళ్ల కెన్నెత్ ఎజిన్ స్మిత్ స్వచ్ఛమైన నైట్రోజన్ వాయువును పీల్చేలా చేసి మరణ శిక్షను అమలు చేశారు. దీంతో ఈ అంశం ప్రపంచ వ్యాప్తంగా వైరల్ గా మారింది. ఇంతకీ నైట్రోజన్ ద్వారా మనిషి ఎలా మరణిస్తాడు అంటే, నైట్రోజన్ గ్యాస్ ఎంత డేంజర్ అంటే మన శరీరానికి ఆక్సిజన్ అందకుండా చేస్తుంది. దాంతో క్షణాల్లోనే మృత్యువాత పడతారు. మన వాతావరణం అనేక వాయువులను కలిగి ఉంటుంది. అందులో 78% నైట్రోజన్, 21% ఆక్సిజన్, 1% ఆర్గాన్ మరియు కార్బన్ డయాక్సైడ్, క్రిప్టాన్, హైడ్రోజన్ ఉంటాయి. నైట్రోజన్ వాయు రూపంలో ఉంటుంది. వాతావరణంలో నైట్రోజన్ విరివిగా ఉంటుంది. ఇక నైట్రోజన్ ను ఫార్మా నుంచి మైనింగ్, ఫుడ్, బ్యావరేజ్, మెటల్, ఎలక్ట్రానిక్ వంటి అనేక పరిశ్రమల్లో వాడుతూ ఉంటారు. నైట్రోజన్ ను తెలుగులో నత్రజనిగా పిలుస్తారు. నిజానికి నైట్రోజన్ విషవాయువు కాదు, ఆక్సిజన్ లేకుండా చేస్తుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ గా ఉపయోగపడుతుంది. ఆహార పదార్థాలు నిల్వ ఉండడానికి ఈ వాయువుని వాడతారు. ఆక్సిజన్ తాకడం వల్ల కూరగాయలు, ఆహార పదార్థాలు త్వరగా పాడైపోతాయి. కాబట్టి నైట్రోజన్ ఉపయోగించడం వల్ల ఆక్సిజన్ తొలగిపోయి కూరగాయలు త్వరగా పాడవు. అందుకే మనం డైలీ తింటున్న ఈ ఫుడ్స్ అంటే చిప్స్ తో పాటు ఫుడ్ స్టోరేజ్ చేసే ప్యాకెట్స్లలో నైట్రోజన్ గాలిని నింపుతారు. ఇక నైట్రోజన్ ను ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల్లో సైతం వాడతారు. ముఖ్యంగా లైట్ బల్బుల్లో నైట్రోజన్ ను వాడతారు. దీనికి కారణం బల్బుల్లో ఉండే టంగ్స్టన్ ఫిలమెంట్ బల్బు నుంచి వచ్చే వేడికి ఆక్సిజన్ తోడు కావడంతో ఇవి కాలిపోతాయి. అందుకే ఇందులో ఆక్సిజన్ లేకుండా ఉండడానికి నైట్రోజన్ వాయువుతో నింపుతారు. ఇక నైట్రోజన్ వాయువును కార్లు, విమానాలు, బైక్ టైర్లలో కూడా నింపడానికి వాడతారు. వాహనం మెరుగైన మైలేజీ కోసం నైట్రోజన్ గాలితో నింపిన టైర్లు ఉపయోగపడతాయి. అయితే ఈ నైట్రోజన్ ని కొన్ని రకాల మందుల తయారీలో, వ్యవసాయంలో కూడా వాడుతూ ఉంటారు. అంతేకాదు, నిజానికి మన శరీరం నైట్రోజన్ ని తీసుకోదు, కేవలం ఆక్సిజన్ ని మాత్రమే తీసుకుంటుంది. అలాంటిది మనం నేరుగా ఈ లిక్విడ్ నైట్రోజన్ ని శరీరంలోకి పంపడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో కదా. చూసారా, నైట్రోజన్ మన రోజువారీ జీవితంలో ఎలా భాగమైపోయిందో. దాని వినియోగం చూసారా, దాని నష్టాలేంటో కూడా చూసారు కదా. కాబట్టి ఇక మీదట మీరు పార్టీలు గాని, ఫంక్షన్లు గాని చేసుకునేటప్పుడు ఇలాంటి వాటి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో పాటు ఇటువంటి వాటి జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిది. మరి తప్పకుండా కేర్ తీసుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడు ఏ ఆహారం విషంగా మారుతుందో చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి బీ కేర్. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.